దీంట్లో ప్రతి పేపర్లో అదే ఇచ్చారు. మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే జాగృతి 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 ఈనాడు పేపర్ ఇక్కడ మనం చూసినాం కదా. ఇప్పుడు మొత్తానికి రాజకీయ పార్టీలు అనే వరకు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. వాస్తవంగా బీఆర్ఎస్కు బీజేపీకి లింక్ కట్టి కాంగ్రెస్ వాళ్ళు బలపడ్డారు. అదే విధంగా ఇప్పుడు వెళ్తుర్రు అనమాట. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు పెడతారు. దాని తర్వాత బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు పొత్తు పెడతారు. తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు, ఈ రెండు పార్టీలు మాకెందుకు బాబు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటారు. ఇట్లా ఎవరికి వాడు చెప్పుకుంటూ పోతారు. ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ఇక్కడ ఇవన్నీ ఈరోజు పేపర్లు ఇవ్వడం జరిగింది. సో జాగృతి సైన్యం సిద్ధం. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి, స్పీడ్ పెంచుతున్న ఎమ్మెల్సీ కవిత. 10వ తారీఖు నుంచి రాష్ట్ర పర్యటనలు చేయడం జరుగుతుంది. జాగృతి సర్వం సిద్ధం. రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి, స్పీడ్ పెంచుకున్న కవిత. జూన్ 4 ఇందిరా పార్క్ వద్ద ధర్నా, 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే పరోక్షంగా విమర్శల పదును పెట్టింది. ఆశించిన మేర ప్రభుత్వంపై ఉద్యమం చేయడం లేదని, ప్రజల్లోకి వెళ్ళడం లేదని, బీఆర్ఎస్ కార్యాచరణ చేపట్టడం లేదని, పార్టీ ఫెయిల్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులతో ఏం చేస్తారని కవిత ఆరోపణలు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఫెయిల్ పై అయ్యారని పరోక్షంగా ఆరోపణలు చేసింది. తాజాగా జాగృతి రాష్ట్ర కార్యాలయం ప్రారంభం సందర్భంగా కవిత మాట్లాడుతూ తాము పోరాటం చేస్తుంటే కొంతమంది ఓడడం లేదని పేర్కొన్నారు. అయితే ఆమె చేస్తున్న పోరాటాలను కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా చేయడం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆమె ఎవరిని టార్గెట్ చేసి విమర్శ చేస్తుందనే పార్టీలను, రాజకీయ వర్గాలను చురుకుగా జరుగుతుంది. కవిత కార్యాలయం, జయశంకర్ పార్టీ, కేసీఆర్ ఫోటోలు తప్ప పార్టీకి చెందిన ఎవరి ఫోటోలు పెట్టలేదు. అంబేద్కర్, మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, సావిత్రి పూలేబాయి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు పెట్టిన వారికి పెట్టి సముచిత న్యాయం ఇచ్చమని చెప్పేసి చెప్పింది. ఇది ఈరోజు ఫుల్ పేపర్లలో ఇచ్చింది.